నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా 1945లో వెలసిన రామాలయం నందు పురోహితులు పుల్లాపట్ల ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కాండేపల్లి వెంకటరమణ దంపతులచే శ్రీరాముని కళ్యాణ వేడుక గావించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ పూర్వీకుల నుండి ప్రతి శ్రీరామనవమికి ఈ విధంగానే శ్రీరాముని కళ్యాణ వైభోగం జరిగించి పలు సాంప్రదాయాల నృత్యాలు, భజన కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వచ్చిందని తెలిపారు. పప్పు బియ్యం రాంబాబు అగరత్తులో పప్పు బియ్యం అయినట్టు
మాది రాజమండ్రి మండలం దోసమ్మ పంచాయతీ అండి. మాది పూర్వీకులు కట్టిన గుడి 1945 నుండి కూడా ఈ యొక్క గుడిలోని ఈ యొక్క శ్రీరామ చాలా ఘనంగా చేస్తారు. మరి ఇటువంటి కార్యక్రమం గ్రామస్తులు కానీ వార్డు మెంబర్లు కానీ మా గ్రామంలో వచ్చిన పెద్దలు అలాగే ఎంపీడీసీ గారు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం చాలా ఘనంగా చేసాం. అలాగే రాముల వారి ఆ శుభకార్యం కూడా చాలా బాగా చేసాం. మరి ప్రతి గ్రామాల్లో కూడా ఇలాగే చేస్తారు కాబట్టి ఇటువంటి సాంప్రదాయమైన పండుగల్ని జరుపుతూ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి అలాగే ఇటువంటి పండుగలు చేసుకున్న శ్రీరామ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నామండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మా ఎన్ఎస్టీవీకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామ నామ వరాననే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రాణావతుల్యం రామ నామ వరాననే. శ్రీకాంతాయ కళ్యాణధేర్ధిరా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భగవత్సూర్యులైనటువంటి 50 మంది భక్తులందరూ కూడా ఆశీర్వాదాలు అనగా 6/4/2022 తేదీ భానువారం అనగా ఆదివారము శ్రీరామనవమి మహోత్సవ సమయంలో దోసబాం గ్రామంలోని 1945వ సంవత్సరం నిర్మించినటువంటి పురాతన దేవాలయంలోని గత 100 సంవత్సరాలు 75 సంవత్సరాలుగా నవమి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం పునర్వసు నక్షత్ర యొక్క అభిజిత్ర సుముహూర్తం జరుగుతుంది. అలాగే ఈరోజు మా గ్రామ ప్రజల సహకారంతో అలాగే మా సర్పంచ్ గారు సిడిసి గారు అలాగే ఎంపీటీసీ గారు అయినటువంటి నల్లా సత్యనారాయణ గారి సహకారము గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే పీటల మీద కూర్చున్న దంపతులు కంటిపల్లి రావణ గారి దంపతులు అలాగే ముసలి గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఈ రంపచోడవరం నియోజకవర్గంలోని దోసరపాలెం గ్రామంలోని మహావైభవంగా ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. అలాగే లోక కళ్యాణార్థము సుఖ సంతోషాలతోని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోని ప్రజలు సంతోషంగా ఉండాలి. పాడి పంట సిరి సంపద అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలి. కాబట్టి మానవ స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారంటే శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి అన్నదమ్ముల యొక్క అన్యోన్యత ఎలా ఉండాలి, భార్యాభర్తల యొక్క దాంపత్యం ఎలా ఉండాలంటే సీతారాములు చూసి నేర్చుకోవాలి. కాబట్టి రామనామం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ రోజు రాత్రి మా గ్రామంలోని భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. భజన మందులు వారించే కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 500 నుంచి 600 సుమారుగా ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. స్వస్తి.